ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ की जय. ఓం నమో సక్షేనాయ నమః. హరి ఓం. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠేశ్వరభూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్ विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. जय बोलो महाअष्टमी की శ్రీ మహాఅష్టమి की जय. జై శ్రీమన్నారాయణ. ప్రియమైనటువంటి బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫర్ లాంగ్ టైమ్ మళ్ళీ వన్స్ అగైన్ వీఆర్ కమింగ్ టు కంటిన్యూ అవర్ విష్ణు సహస్రనామ మీనింగ్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాష్టగురుభ్యో నమః. హరి ఓం. మో ఆదిశేష అనంతసేన గరుడ శంఖ చక్ర గదా కమల గదాంగపాణి బ్రహ్మదేవ ఆదిశేష అనంతసేన మహాలక్ష్మీమాత మహాష్టవిత నమో నమః. హరి ఓం. హర హర పార్వతీపదే హర హర మహాదేవం భో శంకర. ఓం నమః శివాయ. యథావిధిగా మనం లాస్ట్లో 46వ శ్లోకాన్ని గురించి 45వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. ఒకసారి వాటిని రిమెంబర్ చేసుకుని 47వ శ్లోకంలోకి వెళ్ళిపోతాం. శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. 45వ శ్లోకం. 46 విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః. ఈ విధంగా భీష్మ పితామహులతో చెప్పబడినటువంటి విష్ణు సహస్రంలో స్వామివారికి వేదాలు ఉపనిషత్తులను అనుసరించి అనేక నామాలు వేదమంత్రాలే నామాలుగా అయ్యాయి. 47వ శ్లోకం. అనిర్విణ్ణః స్థవిష్టో భూర్ధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః క్షామः సమీహనః. అనిర్విణ్ణ స్థవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః క్షామः సమీహనః. ఈ విధంగా పారాయణ చేయాలి. అనిర్విణ్ణః అంటే ఎల్లప్పుడూ సంతుష్టితో ఉండువాడు కావున వేదన లేనటువంటి వాడు. అనిర్విణ్ణః అంటే వేదన, ఆవేదన, ప్రతి దానికి ఆవేదన. మనిషికి, నాకే కాదు, ప్రతి జీవికి ఆవేదన, ప్రతి మనిషికి కూడా ఆవేదన. ఏం ఆవేదన? సంపాదించుకున్న ధనం పోతుందనో, ఉన్న సంపాదన పోయిందనో, ఎలా బతకాలనో, ఎలా జీవించాలనో, ఎలా జీవింపబడాలనో, జీవింపజేయాలన్నటువంటి ఈ ఆవేదన. ఉద్యోగాలే కానీ వ్యాపారాలే కానీ ఎలా కొనసాగించాలి, ఎలా లాభాలు సంపాదించాలి అనేటువంటి ఆవేదనలో మనిషి ఎప్పుడు కూడా, ప్రతి జీవి కూడా కట్టుమిట్టాడుతూ ఉంటుంది. అయితే స్వామివారికి మాత్రం ఈ యొక్క ఆవేదన అనేటువంటి లక్షణం లేనటువంటి వాడు. ఎట్ ద సేమ్ టైం ఆవేదనని క్రియేట్ చేసేటువంటి వాడు తన భక్తుల యొక్క ఆవేదనలను తగ్గించి, ఆవేదనను నిర్మూలించి, వాళ్ళ యొక్క బాధలను తీర్చి వాళ్ళని గట్టెక్కించువాడు కూడా. కాబట్టి స్వామివారికి వేదాలను అనుసరించి అనిర్విణ్ణః అనేటువంటి వేదమంత్రం నామంగా లభించింది. స్థవిష్టో విశ్వరూపమున భూమ్యాకాశములందు దట్టముగా నిండి ఉన్నటువంటి వాడు. స్థవిష్ట అంటే స్థవిష్ట అంటే విశిష్టమైనటువంటి ఈ అనంతకోటి బ్రహ్మాండమంతయు కూడా అంటే ఆవరించి ఉన్నటువంటి వాడు. కాబట్టి అంటే ఎలా ఆవరించి ఉన్నారో మీకు చాలాసార్లు చెప్పాను. ఆత్మ, ప్రతి జీవికి కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో ప్రజ్ఞ, నేను అనేటువంటి ప్రజ్ఞ చైతన్య రూపంలో, చైతన్య శక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి స్వామివారికి
ఆ రూపంలోనే ఉంటారు. ఆ రూపంలో ఉండేవారే స్వామివారు ప్రతి జీవిలో కూడా. అది పరమ పవిత్రమైనది. పంచభూతాలు కానీ మరి ఏ ఇతర వస్తువులు కూడా కానీ ఆ యొక్క ప్రజ్ఞ, ఆత్మలో ఉన్నటువంటి ప్రజ్ఞను మాత్రం టచ్ చేయలేవు. అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పజాలదు, నీరు తడుపజాలదు. అదే మనకి భగవద్గీతలో కూడా శ్లోకంలో చెప్పబడుతుంది, ఒక శ్లోకంలో. కాబట్టి స్వామివారికి స్థవిష్ట అనేటువంటి దివ్యమైనటువంటి నామం వచ్చింది. అభూహు అంటే ఆత్మసాక్షాత్కారము నంది ఇండుట వలన పునర్జన్మ లేనటువంటి వాడు. అయితే వేదాలు ఏం చెప్తున్నాడంటే ఆత్మసాక్షాత్కారం చెందినటువంటి వారు భగవంతులే. ఈ దేవతలందరూ, ముక్కోటి దేవతలు, అనంతకోటి బ్రహ్మాండంలో కూడా ఆవరించినటువంటి విష్ణుమూర్తి, ఒక్క విష్ణుమూర్తి స్వామివారు మాత్రమే ఆత్మసాక్షాత్కారం చేసుకున్నారు. తనకు కూడా ఆత్మ, ఆయనకు కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మలను క్రియేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. స్వయంభూ అంటే తనంతట తానే ఉద్భవించినటువంటి వాడు. కానీ అయినా కూడా ఒక క్రమ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కొలిచే విధానంలో ఆయన ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారు. ఈ ఒక్క ఆ మహావిష్ణువు ఒక్కడే ఆత్మసాక్షాత్కారం చేసుకున్నారు కాబట్టి ఆయనకి పునర్జన్మ లేదు. ఎవరైనా సరే తన యొక్క ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ మనకి సాక్షాత్కారంగా కళ్ళకు కనిపించి, పంచేంద్రియాలకు కనిపించు. అది కుండలిని శక్తిలో, తర్వాత వివిధ రకాలైనటువంటి యోగ శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి స్వామివారికి అబూహు అనేటువంటి దివ్యమైనటువంటి నామం వచ్చింది. ధర్మయూపహ యజ్ఞ పశువులు యాపములకు వలె పరమార్థ సిద్ధికి సాధనములైన ధర్మములన్నీ తానే తనకు బంధింపబడి ఉన్నటువంటి వాడు. ధర్మయూపహ, ధర్మానికి అధిపతి. ధర్మాలు చాలా రకాలు ఉంటాయి. స్వధర్మం, పరధర్మం, అధర్మం, ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాలు తీసుకోండి. ఈ 4 రకాల్లో కూడా స్వధర్మో పరమో ధర్మ, పరధర్మో భయాపహ. అంటే నీవు జన్మ ఎత్తావు యాజ్ ఎ క్రిస్టియన్, ఒక హిందువు, ముస్లిము, జొరాస్ట్రియన్, ఏదైనా బౌద్ధ మతం, ఏ మతంలో జన్మించో ఆ మతంలో వాటిని పద్ధతులని అనుసరించు. అక్కడ ఆ ధర్మంలో సంబంధించినటువంటి స్వామివారిని ప్రార్థన చెయ్యు అని చాలా స్పష్టంగా వివరంగా చెప్తారు. అయితే కూడా ఈ సకల సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు, అది క్రిస్టియానిటీ, ముస్లిమిజం, హిందూయిజం, ఏదైనా కావచ్చు, దానికి ఒక ధర్మం ఉంటుందిగా. ప్రతిదానికి కూడా వాళ్ళకి కూడా బైబుల్ కానీ, ఖురాన్ కానీ, బౌద్ధ మతంలో బుద్ధుడు చెప్పినటువంటి దానికి కూడా ఒక ధర్మం చెప్పారు. కాబట్టి ఆ ధర్మానికి ప్రతీక ఆయనే. ధర్మం ధర్మం రూపంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి అంటే ప్రతి మతానికి కూడా, ప్రతి ఒక్క మతానికి కానీ కులానికి కూడా ఈయనే కారకుడు, ధర్మ రూపంలో కారకుడై ఉన్నటువంటి వాడు. కాబట్టి ధర్మయూపహ అనేటువంటి నామం వచ్చింది. మహామకః జన్మరాహిత్యము చేకూర్చు సత్కర్మలను తానే ఉద్దేశించి చేయబడువాడును. మహామకః అంటే కర్మలు చాలా, ప్రార్థకర్మ, మహాకర్మ, విశ్వకర్మ, తర్వాత కర్మ. ఏదైనా సరే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనం ఎన్ని చేసుకున్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్డ్. నీ తలరాత రాయబడినవి. ఇది జరగదు, ఇది జరుగుతుంది, ఇవన్నీ ఎంత కాదు. అసలు నీ తలరాత రాసే పంపించారు ఇక్కడికి, అది జరిగి తీరుతుంది అంతే. ఇక
దాన్ని తప్పించుకోవటం నీ వల్ల కాదు, ఆయన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దశావతారాల్లో కూడా స్వామివారు తనకు శక్తి ఉన్నా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మనకి అన్ని యొక్క సద్గుణాలని, ధర్మాలని, సృష్టి రహస్యాలని కూడా వివరంగా చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే జన్మరాహిత్యము అంటే మరుజన్మ కోరుకున్నటువంటి భక్తులు చాలామంది ఉంటారు. ఇంకా జన్మ చాలు స్వామి, ఈ జన్మను నేను భరించలేను. వీళ్ళు చేయాల్సినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. కర్మలు అంటే కర్మ అనుభవించడమే కాదండి, కర్మలు చేయటం కూడా, శ్రాద్ధ కర్మలు కూడా చేయాలి. పితృదేవతలు, మాతృదేవతలు, పితృదేవతలు వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి చనిపోయిన వారికి కర్మ చేయాలి. శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధగా చేసేది పని శ్రాద్ధకర్మ అంట. ఆ రోజున మంత్రయుక్తంగా విష్ణుమూర్తే ఒక భక్తిగా కూర్చుంటాడు. శ్రాద్ధకర్మలో గమనించినట్లయితే ఒక బ్రాహ్మణుడితో పాటు విష్ణుమూర్తి కూడా ఒక భక్తగా వస్తాడు. అంటే పూజలు, అభిషేకాలు ఇదొక సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి భాగంలోనే ఉంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ శ్రాద్ధ కర్మంలో కూడా ప్రధాన పాత్ర విష్ణుమూర్తికి ఉన్నది. అంతేకాక ఏదైనా సరే, ఏది జరిగినా సరే తనను ఉద్దేశించి మాత్రమే జరుగుతుంది. తనే మూలకారకుడై ఉంటాడు. లాస్ట్ సర్వం జగం విష్ణుమయం. అలాగే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, కృష్ణం వందే జగద్గురు. ఈ విధంగా ప్రతి దానికి కూడా ఆ స్వామివారే మూలకారకుడు. పైన ఈ విధంగా తను విశ్వమంతటికి ఆవరించి అయి ఉన్నవాడు, ధర్మస్వరూపుడై ఉన్నటువంటి వాడు. అలాగే ఈ సత్కర్మ వాటి యొక్క ఫలితాలకి, సత్కర్మలకు కూడా అధిపతి అయినటువంటి వాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థకర్మ తొలగుతుంది. తొలగదనేమీ లేదు, కానీ అనుభవించాల్సింది ఏ విధంగా తొలగుతుంది అనే దానికి ధర్మ సూక్ష్మాలు చెప్పారు. వాటిని పాటిస్తే సరిపోతుంది. ఇలాగా చాలాసార్లు చెప్పాను. బండరాయి పడి చిన్న రాయి పడుతూ, రాయి పట్టదు. బండరాయి పడితే వస్తాం, చిన్న రాయి పడితే బతుకుతాం. కాబట్టి వీటి ధర్మ రెమెడీస్ అంటారు వాటిని. ఆ రెమెడీస్ను ఫాలో కావు. రెమెడీస్లో కూడా ఎన్నో పెద్ద పెద్ద రెమెడీస్లు, యజ్ఞ హోమాలు అవి చెప్పారు, ఇవి చెప్పారు. రెమెడీస్ సూక్ష్మం, ధర్మంలో సూక్ష్మంలో ధర్మం చూడడం, మోక్షం చూడమని. అలాగే నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ఏ లార్డ్ మహావిష్ణు డివోటీ, నామస్మరణ నవవిధ భక్తి మార్గాల్లో ప్రధానమైనటువంటి నామస్మరణ చేసుకుంది నిరంతరం. అంతే, కర్మ దానంతా అదే తొలగిపోతూ ఆ విధంగా స్వామివారికి మహామకహ అనేటువంటి నామం. నక్షత్రనేమి, నక్షత్రి, ఈ రెండు కలిపి చెప్తానండి. నక్షత్రనేమి అంటే జ్యోతిచక్రములకు ప్రవర్తింపజేయువాడు. నక్షత్రి అంటే తారాగణములకు ప్రముఖుడైనటువంటి చంద్రుడును, నక్షత్రి చంద్రుడును. అయితే ఏంటంటే నక్షత్రనేమి నక్షత్రి అంటే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని రాసినది, రచించినది, ఈ సృష్టి కార్యము కూడా చేయు యొక్క కార్యక్రమం. అంటే ఒక సృష్టి కార్యక్రమం, ఏ కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? బస్సులో వెళ్ళేవాళ్ళు ఇంటి నుంచి 1 గంట ముందు బయలుదేరి బస్ స్టాప్కి చేరుకుని బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తారు, లేదా ఆటో ఎక్కి, అలాగే బండి. అంటే ఒక పద్ధతి. అలాగే తను చేసే వృత్తిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఈ విధంగా ఈ మార్కెట్కి ఇలా వెళ్ళాలి, ఈ విధంగా చేయాలి. వంట చేయడానికి కూడా విధానం. బియ్యం కడుక్కోవాలి, పొయ్యి మీద పెట్టాలి, వండుకోవాలి, కూరలు కడుక్కున్న తర్వాత తురుముకోవాలి, తర్వాత దాన్ని తాలింపులు వేసి, అంటే ఈ యొక్క
ప్రాసెస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండింగ్ ఇట్ డూయింగ్ ద సంథింగ్. అలాగే ప్రతి దానికి కూడా అంటే ఒక ప్రాసెస్ అనేది ఉన్నది. ఆ ప్రాసెస్ ప్రకారమే చేయగలుగుతాం, చేస్తాం కూడా. వితౌట్ ప్లానింగ్, వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రాసెస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఇన్ దిస్ సొసైటీ ఆల్సో. రాజ్యాంగం కూడా ఒక క్రమ పద్ధతిగా రచింపబడింది భారతదేశంలో. మీరు గమనించాలి, 28 నక్షత్రాలు, 12 రాసులు. ఈ రాసులు చేత నక్షత్రాలుగా విభజింపబడి కాలాన్ని నిర్ణయించడం, ఆ మనిషికి ఆ నక్షత్రాన్ని అనుసంధానించడం, ఆ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఫలితాలు ఆ జీవితంలో తనకి జరిగేలా కర్మ సిద్ధాంతాన్ని అనుసంధానం చేయడం, 12 గదులకు అధిపతులను 28 నక్షత్రాలకి కూడా రాశులకు అధిపతులను, రాశి అధిపతులను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశికి రవి అంటే సూర్యచంద్రుల వారు అధిపతి, మీనరాశికి బుధుడు, మేషరాశికి మంగళుడు, కుజుడు. ఈ విధంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతినిచ్చి ఆ అధిపతికి కింద ఒక్కొక్క నక్షత్రాన్ని కూడా ఇచ్చారు. నక్షత్ర కాలాన్ని కూడా ఏ విధంగా గణింపజేయాలి అనేది కూడా 360/28 వచ్చిన నక్షత్ర కాలం ప్రకారం ఒక్కొక్క రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉండాలి, దీని రాశి చక్రం ఉంటుంది, జన్మకుండలి. ఈ విధంగా జన్మకుండలి తయారు చేస్తుంది. మేషరాశితో మొదలై మీనరాశితో క్లోజ్ అవుతుంది. ఒక్కొక్క రాశిలో 3 ఉంటాయి, 4 ఉంటాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాలకి పాదాలు కూడా 4 ఉంటాయి. ఆ పాదాలు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం చొప్పున స్వామివారు విష్ణు సహస్రంలో ప్రతి పాదానికి కూడా మార్గదర్శకులే ఒక్కొక్క వేదమంత్రాన్ని తన యొక్క విష్ణు సహస్రనామంలో శ్లోకంగా చెప్పారు. నా జాతకం సరే బాగాలేదు, కరెక్టే. దీనికి ఒక రెమెడీ చెప్పారు. ఏమని? ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఎలా ఉంటాయో ఆ పాదాలను అనుసరించి నువ్వు కూడా ఏం చేస్తావంటే ఒక్కొక్క పాదానికి 4వ పాదం, అంటే మేషరాశి లేదంటే మీనరాశి 4వ పాదం, రైట్? లాస్ట్లో శ్లోకం ఉంటుంది కదా, వనమాలి గదీశాన్కి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణ విష్ణుర్ వాసుదేవో విరక్షతు శంఖ బృన్నందకి చక్రీ సాగ్రన్వా గదాధరాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇది. ఆ వనమాలి అంటే 4వ పాదానికి వనమాలి అనేటువంటి శ్లోకం, వేదమంత్రాన్ని నీకు ఇచ్చి అది నిరంతరం నువ్వు వేసుకొని 4వ పాదం. అలాగే ప్రతి రాశికి కూడా ఆ రాశికి సంబంధించిన నక్షత్రాలకి 4 పాదాలకి కూడా 4 శ్లోకాలు చెప్పబడి ఒక గురుముహూర్తంగా నేర్చుకుంటే మంచిది. లేదంటే ఆ మహావిష్ణువే గురువుగా భావించి నీ అంతటి నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటాం మొత్తం. కానీ చదివేటప్పుడు మాత్రం స్పష్టంగా కరెక్ట్గా చదవటం నేర్చుకోవాలి. నిరంతరం ఆ యొక్క శ్లోకాన్ని పట్టుకో చాలు. ఇంకా నువ్వు ఈ యజ్ఞ హోమాలు అవి ఇవి ఏం చేయాల్సిన అవసరం ఏమి లేదు. అది నీ కర్మను తొలగించేస్తూ ఉంటుంది. సూక్ష్మంగా ధర్మంగానే సూక్ష్మంగా తొలగించేస్తుంది. అడుగుతున్న రాతున్న వాడిని తీసుకెళ్ళి ఈ నామం చేస్తూ ఉంటే తీసుకెళ్ళి కుబేర స్థానంలో కూర్చోండి, రాజస్థానం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ప్రూవెన్. రీసెంట్గా ఈ అమెరికా వాళ్ళు చెప్పుకుంటున్నారు, మహాబలి చక్రవర్తి అమెరికాలోనే ఆ విష్ణుమూర్తి చేత పాతాళాలకి పంపబడినాడు. పంపేటప్పుడు ఒక చిన్న కోరిక కోరుకున్న నా దేశంలో ప్రజలందరూ కూడా వండర్ఫుల్గా ఉంటారు, అగ్రరాజ్యం అయిందండి. స్వామివారు ఎవ్వరి కోరికలను కూడా కాదని వాళ్ళ కోరికలను తీరుస్తూనే ఉన్నారు. అధర్మాన్ని ఇప్పటికప్పుడు అంతం చేస్తూనే ఉన్నారు. ఇవాళకి కూడా మనంతా ఆరోగ్యంగా ఉన్నాము, మన పిల్లలు, భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అంటే ఆ భగవానుడు, ఆ శ్రీ మహావిష్ణువు దయ వల్ల మాత్రం. ఇంకొకటి, ఈ
నక్షత్రాలకి లగ్నం ఉన్న జన్మ లగ్నం అని ఆ లగ్నాన్ని డిసైడ్ చేయడానికి ఏం చేస్తుంటారంటే చంద్రుడిని ఆధారంగా చేసుకుంటారు. చంద్రుడే మూలకారకుడు. ఈ రాశి చక్రానికి కానీ జన్మకుండలికి కానీ చంద్రుడి నుంచి నవాంశ కానీ వింశోత్తి కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రగ్రహాన్ని ఆధారంగా చేసుకుంటూ ఆ టైంని ఆ టైం ప్రకారాన్ని లగ్నంగా నిర్ణయించి ఆ లగ్నానికి కూడా అధిపతి ఎవరు అనేది నిర్ణయించి దాని యొక్క ఫలితాలని ముందుగానే చెప్పబడుతుంది. అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్తారు. అది జరిగి తీరుతుంది అంతే. నువ్వు నమ్మినా నమ్మకం జరుగుతుంది. అది కాకపోతే పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేయాలి? మూల విరాట్ని పట్టుకోవాలి. మూల విరాట్ ఎవరు? గ్రహాలన్నీ కూడా చాలా మంచివన్నీ. ఈవెన్ రాహు కేతులు కూడా మంచి. వాళ్ళ దయ ఉంటేనే నీకు భక్తి కలుగుతుంది, లేకపోతే కలగదు. దాని డౌట్ ఏం లేదు. సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అపర కుబేరుడు అవుతావు. శుక్రమహాచార్య శుక్రుడు వల్ల నీకు భయంకరమైనటువంటి విపరీత ధోరణి ఆలోచనలతో రాక్షస పాలన చేయగలుగుతావు. గురు మహర్దశ బ్రహ్మాండంగా ఉంటే నీకు సకల విద్యలు అభ్యసించి అద్భుతమైన ఇంటెలిజెంట్ అవుతావు. నువ్వు కూడా మేధావి అవుతావు. సాటర్న్ శనీశ్వరుడు బ్యాడ్ ఏం కాదండి, చాలా మంచివాడు, గొప్పవాడు. ఆయన మోక్షాన్ని ప్రసాదించేది శనీశ్వరుడే, మోక్షకారకుడు. చిట్ట చివరికి తీసుకెళ్లేది ఆయనే. శనీశ్వరుడు అన్నగారు యమధర్మరాజు. అలాగా కాబట్టి శనీశ్వరుని ప్రార్థించే ముందు యముడిని ప్రార్థించడం చాలా మంచిది. కాబట్టి ఇక్కడ ఏ గ్రహం అయినా సరే చాలా మంచిదే. ఆ గ్రహాన్ని దూషించడం చాలా తప్పు. రాహుకేతువులు కూడా దుర్గామాతకి ఎప్పుడూ అనుసంధానమై ఉంటాయి. ఆ దుర్గామాత యొక్క పాదాలను దర్శించుకుంటూ నమస్కారం పెట్టుకుంటే రాహుకేతువులు మన ఏం చేయరు. అసలు వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏమి చేయరండి. ఇద్దరు మంచి వాళ్ళే, ఛాయాగ్రహాలు అంటారు వాటి. అయితే ఆ వీళ్ళ దయ వల్లే, రాహుకేతువుల దయ వల్లే మనస్సు కొంచెం చంచలం అవుతూ ఉంటుంది. చెప్పే కదా, అదే మాయ, అది విష్ణు మాయ. అది కూడా ఆ చంచలంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ, ఒక వైభావిక జీవితం కానీ, బిజినెస్ కానీ ఏం చేస్తుంటావు నీకే తెలియదు. అన్నమాట ఫ్రస్ట్రేషన్. యూ విల్ గో టు ఫ్రస్ట్రేషన్. దానికి ఇంగ్లీష్లో పేరు పెట్టి ఫ్రస్ట్రేషన్. పంచేంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వాటిని ఉపయోగించాడు. రాహుకేతువులను శనీశ్వరుని దూషిస్తుంది, తప్పదు. వాళ్ళేం చేయరు. వాళ్ళ నువ్వు పుట్టిన టైం ప్రకారం, నీ రాశి చక్రం ప్రకారం, నీ జాతక చక్రం ప్రకారం వాళ్ళు ఏం పని చేయాలో ఆ పని చేసి వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ బాగా బ్యాడ్ జరిగేటువంటి గురుచండాల యోగంలో ఉంటే ఏం చేయలేమండి. అది తప్పదు. వానికి కూడా రెమెడీస్ పెట్టి గురువు దుష్టగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కలిగేటువంటి గ్రహ గోచారాన్ని ఏమంటారంటే గురుచండాల యోగం. గురుచండాల యోగంలో ఏమవుతుంది? వాడు ఏది పట్టుకున్నా మసి అవుతుంది. అయితే ఆ గురువుని ప్రార్థించు. ఆ పక్కన ఉన్నటువంటి దుష్టగ్రహం ఏదైనా దుష్టగ్రహాన్ని పేరు పెట్టి తప్ప సద్గ్రహాలే, వాళ్ళని కూడా ప్రార్థించు. వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు ఉంటారు, వాళ్ళని కూడా ప్రార్థన చేయి, నామస్మరణ చేయి. ఏది కాకపోతే ఆ విష్ణుమూర్తి పాదాలు పట్టు. చేయగలిగింది ఏమి లేదు, అంతే. కాబట్టి ఈ విష్ణు సహస్రంలో సకల సృష్టి రహస్యాలు, తన యొక్క శక్తియుక్తులు, ఆ సృష్టి రచన చాలా వివరంగా చెప్పాలి. ఇంతకంటే కావాల్సిన రహస్యాలు మీకు ఏమైనా ఉన్నాయా? ధర్మ సందేహాలు ఏంటంటే ధర్మ సందేహాలు. ఏది ధర్మం? ధర్మస్వరూపుడు ఆయన. ధర్మం అంటే ఏంటో నీకు తెలుసు కదా. దాన ధర్మాల్లో ఉన్నట్టు ధర్మం, అధర్మం ఏది నీకు తెలుసు కదా. దాని ప్రకారం చేస్తూ ఇంగిత జ్ఞానాన్ని, స్వేచ్ఛని భగవంతుడు మనిషికి ఇచ్చి ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం, రాహుకేతులు దూషించడం చాలా తప్పు. వాళ్ళే నేను దుర్వినియోగం చేసుకోవడం వల్ల నీకు ఒక ఆశ చూపిస్తుంటారు. రోడ్డు మీద పోతుంటారు, అందమైన అమ్మాయి అనిపిస్తుంది, చూద్దాం అనిపిస్తుంది కాబట్టి. అలాగే ఆడవాళ్ళకి కూడా అనిపిస్తుంది, అందమైన మగ బా మంచి హ్యాండ్లీగా ఉంది, హ్యాండ్సమ్గా ఉంది, మ్యాన్లీగా. మనస్సు కారకుడు చంద్రుడు.
నేను ఇలా చేస్తాను. అట్లా అని చెప్పేసి నువ్వు వెళ్ళి అమ్మాయిని బలవంతం చేయి యాసిడ్ వసిపరచుకోవడం వాళ్ళు చేసే పని అది లిటిల్ బిట్గా చేస్తాం. దాన్ని కొంచెం డీప్గా తీసుకెళ్తావు. అదే నీ చేత్తో నువ్వు రాసుకుంటావు. దాన్ని నువ్వు దేవుడిని దూషిస్తా, గ్రహాలను దూషిస్తా చాలుతావు. కాబట్టి ఈ జాతక చక్రం బ్లఫ్ లేదంటే జాతక చక్రం లేదు, జాతకాలంతా ట్రాష్ అనేది చాలా ఉన్నది. ఇవాళ ప్రూవ్ అయింది. నక్షత్రనేమి నక్షత్రీ అంటే స్వామివారే జాతక స్వరూపుడు. గాయత్రి మాత రూపంలో 24 బీజాక్షరాల నుంచి తీయబడినటువంటి అపారమైనటువంటి శాస్త్రం, బృహత్తరమైనటువంటి శాస్త్రం జాతక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం. దాంట్లో జాతకం అద్భుతం. తెలుసుకోవడం తప్పే. నువ్వేం చేయలేకపోయినా తెలుసుకుని చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ని చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ వెళ్తే నీకు ఏమీ కాదు. కుజదోషం ఉంటుంది. ఏంటంటే కుజదోషం ఎందుకుంటే కుజదోషం దోషం ఉండదు. కుజుడికి దండం పెట్టుకో కదా, స్వామి రక్షించండి. ఇదే రండి మ్యామ్. బాస్ దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీస్లో పని చేస్తుంటావు, బాస్ తప్పు చేస్తావు, బాస్ సార్ క్షమించండి సార్ ఇంకెప్పుడు తప్పు చూపిస్తాడు. అలాగే కుజుడికి కూడా నమస్కారం చేయండి, నీకు కుజు దోషం పోతుంది. అలాగే ఈ కొన్ని జాతకాలు ఏమవుతాయంటే రాహుకేతుల చేత కూడా బంధింపబడి ఉంటాయి. అయితే బంధింపబడి ఉండవచ్చు. ఆ రాహుకేతులను ప్రార్థించు, వాళ్ళందరినీ వినిపిస్తుంది. లేదంటే మీరే కరుణించిన వాళ్ళకు కూడా అతీతమైన శక్తులు ఉన్నాయి. మీకు లేవనుకుంటున్నారు, అతీతమైన శక్తులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ జ్యోతిష్య శాస్త్రంలో ప్రముఖులు ఛాయాగ్రహాలే. కాబట్టి స్వామివారే జ్యోతిష్య శాస్త్రాన్ని సృష్టించారు. వాస్తు శాస్త్రాన్ని కూడా స్వామివారే సృష్టించారు. విశ్వరూప అంటే ఇంజనీర్గా విశ్వకర్మలాగా ఆవిర్భవించారు. అంటే ప్రతిదీ మనిషికి ఏది కావాలో అది ప్రతిదీ కూడా స్వామివారు మన భూమి మీద అవతరించి మనకు చాలా వివరంగా చెప్పాడు. ఇక నేను అది చెయ్యను అంటే దాన్ని ఏం చేయలేము. మూర్ఖుడి కింద లెక్క. అదేవిధంగా క్షమ అంటే క్షమించడం. కరెక్ట్. ఈ ప్రపంచంలోని అజ్ఞానేతమైనటువంటి కార్యములను అతి మినహా జీవులతో భరించేవాడు. చాలామంది కూడా ఎంతోమంది తన భక్తులు కాకుండా కూడా అజ్ఞానంతో కట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆ అజ్ఞానంతోనే తప్పులు చేస్తారు. జ్ఞానంతో ఎప్పుడు తప్పు. మాయ కమ్మేసి మాయ కమ్మేసి కర్మ సిద్ధాంతంలోకి తీసుకెళ్ళి అజ్ఞానాన్ని అనుసంధానం చేస్తారు. అప్పుడు నువ్వు ప్రజ్ఞాశీలివై ఉండాలి. అంటే ఆత్మార్పణతో కూడినటువంటి నిర్మలమైన భక్తి కనుక నీకు ఉంటే ఆ సిచ్యువేషన్స్ని నువ్వు ఫేస్ చేయగలవు. తప్పదు. లాస్ ఈజ్ లాస్ వస్తుంది. కాకపోతే భరించగలిగేటువంటి లాస్ వస్తుంది, కొంతమంది భరించలేనటువంటి లాస్. అయినా సరే నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే, ఎన్ని ఫాల్తూ ప్రమాణాలు చేసినా సరే, ఎన్ని ఓట్లు పెట్టినా సరే, ఒక్కసారి స్వామివారికి క్షమార్పణ కోరుకుంటే క్షమించేటువంటి ఏకైక దైవం లార్డ్ మహావిష్ణు. అందుకే ది పవర్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు అని పెట్టి, అందుకే ఆయనకి స్వామివారికి క్షమః అనేటువంటి పదం అన్న, క్షమించడం అన్న స్వామివారి. ఓం నమో క్షమః. తర్వాత క్షామ అంటే దరిద్రం అండి. అంటే సర్వము నశించిన పిమ్మట మిగిలి ఉండేవాడు. అంతా పోయినా కూడా సృష్టిలో వటపత్ర సాయి రూపంలో మిగిలి ఉండేటువంటి ఏకైక దైవం ఏదైతే ఉందో అది ఆయనే శ్రీ మహావిష్ణువు. అంతేకాక క్షామః అంటే ఏం చెప్పారంటే ఈ
అష్టదరిద్రాలు ఉంటాయి. దరిద్రాల్లో అష్ట ఐశ్వర్యాలతో పాటు అష్టదరిద్రాలు ఉంటాయి. కటిక దరిద్రాలు కూడా ఉంటాయి. మహాభోగాలతో పాటు కటిక దరిద్రాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా తొలగించగలిగినటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి వాడు, తొలగించేటువంటి వాడు, తన భక్తులను రక్షించుకునేటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఎల్లవేళ సిద్ధంగా కూర్చుంటాడు. కాకపోతే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సేవ. ఒక పేదవాడికి సేవది, జంతు జీవాలకి సేవది, మనుషులకి సేవది, చేతన చేయగలిగింది సేవది. ధనాన్ని, కాలాన్ని, నీటిని వృధా చేయ, అవి తరతరాలకి కూడా కావాల్సినటువంటి వాడు. ఈ సృష్టికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వేం తీసుకురాలా, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళవు. దీన్ని డిస్టర్బ్ చేసే అధికారం నీకు లేదు. ఎంజాయ్ చేయగలిగితే ఎంజాయ్ చేయి, బాధపడితే బాధపడకపోతే బాధపడు, అంత మటుకే వెళ్ళిపో. నాశనం చేస్తే దీన్ని నాశనం చేస్తే ఏ కులాన్ని ఆ కులాన్ని, ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ. యూ ఆర్ హియర్, యూ ఆర్ నాట్ ఏ క్రియేటర్, యూ ఆర్ నాట్ ఏ creator na, you have been created by somebody who is Lord Srivastava. భారతదేశంలో నువ్వు నివసించాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నివసించాలి, కానీ నా ఇష్టమైనటువంటి కుదురుతుంది. ఆయన సృష్టిలో నీ ఇష్టం చేయడం నువ్వేమో. కాబట్టి దాన్ని తెలుసుకుని, ఇంగిత జ్ఞానంతో తెలుసుకుని, ఆత్మ ప్రజ్ఞ రూపంలో తెలుసుకుని క్షామాన్ని తప్పించుకోవాలి. క్షామాన్ని తప్పించేటువంటి వాడు నారాయణుడు మాత్రమే, ఇంకా ఏ దైవం తప్పించలేదు. బోలాశంకరుడు ప్రసాదిస్తాడు. స్వామి భవతి భిక్షాందేహి మాత అని జగన్మాత కనకదుర్గమ్మ వారిని ప్రార్థన చేస్తే, ఆ బోలాశంకరుడు ఓం నమ శివాయ అని ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా నీకు భిక్ష వేస్తారు. శాశ్వతంగా క్షామ అంటే క్షమాన్ని క్షామ అంటే దరిద్రాన్ని తొలగించి శాశ్వతంగా తొలగించేటువంటి వాడు విష్ణుమూర్తి. శివకేశవుల భేదం లేదని, శివుడు విష్ణువు ఒకటి. కాబట్టి ఎప్పుడు కూడా భేదం చూపకూడదు కూడా. చూపడం మహాపాపం. ఆ పాపానికి శిక్ష కూడా అనిపిస్తుంది. అదేవిధంగా సమీహన అంటే సర్వదా సర్వభూత హితమునే కోరువాడు. ఎప్పుడు కూడా అందరూ కూడా మంచిగానే ఉండాలప్ప. నేను చేసిన సృష్టి నాకు ఎడేకు కాకూడదు. అంత మంచిగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఒక క్రమశిక్షణలో నడుచుకోవాలని కోరుకునేటువంటి దైవం. అదేవిధంగా సమీహన సహనం కలిగినటువంటి, తన భక్తులు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే సహనంతో భరించి వాళ్ళని కాపాడుతూ వచ్చేటువంటి అంతటి గొప్ప దైవం ఎక్కడ దొరకలేదు. అనుకుంటావు విష్ణుమూర్తి వశపడడు కరుణించడు, పరీక్ష. ఏం పరీక్ష కాదు, అది నీ కర్మ. అది కర్మ అలా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు చేసిన నామస్మరణ ఎక్కడికి పోదు, ఎప్పుడు నీకు రక్షగానే ఉంటుంది. బళ్ళు అయితే ఆయన డైలీనే అవుతాయి. అబ్బో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకు ఇలా లాంగ్ టైం తీసుకుంటున్నారో మీరు అడగచ్చు. సిచ్యువేషన్స్ కమ్స్ లైక్ దిస్ కదా. మీకు ఒక ప్రవచనాన్ని నేను చెప్పాలి అంటే, నేను కూడా సాధారణమైనటువంటి మనిషిని, మహానుభావుని ఏం కాదు. ఏదంటే 18-19 సంవత్సరాల నుంచి ఆ స్వామివారి పాదాలను పట్టుకుని అలాగే ఉన్నా. ఆ జగన్మాత మహాలక్ష్మి వారిని, ఆ జగత్పిత మహావిష్ణువుని పట్టుకుని అలాగే ఉన్న. ఏదో రోజు కరుణిస్తారు. ఏకాదశి వ్రత దీక్షలు అలాగే చేస్తూ కష్టాలు వస్తుంటాయి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఏదో మానసిక బాధలో ఉండి మీకేదో తప్పు చెప్తే అది మహాపాపం. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ బ్రేక్స్. ఆ బ్రేక్స్ కూడా కారకుడు ఆయనే. కాబట్టి ఈ నుంచి బ్రేక్స్ రావని కోరుకుంటూ ఉన్నా. బ్రేక్స్ వచ్చినా నా మాట, నేను ఇచ్చిన మాట ప్రకారం నేను 108 శ్లోకాల యొక్క వివరణ మీకు అందజేస్తాను. మీ అందరికీ కూడా శ్రీ జగన్మాత మహాలక్ష్మి వారి, కనకదుర్గమ్మ వారు మరియు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు జగత్పిత
ఆ పరమేశ్వరుడు మహేశ్వరుడు శంకరుడు బ్రహ్మదేవులు వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ అందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని స్మరించుకుని మన ప్రార్థన ముగిద్దాం. ఇది 47వ శ్లోకం. అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః సమీహనః యదక్షరపదభ్రష్టం మంత్రహీనం తు క్రియాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ లక్ష్మీనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనస్థేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై లక్ష్మీనారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తత్సత్. ఓం తత్సత్. జై శ్రీ మహావిష్ణు.